మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల వద్ద వైసీపీ నేతలు నెలమామూళ్లు వసూలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని, చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను స్వేచ్ఛగా నిర్వహించుకునేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టోన్ హాస్పిటల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. నెల్లూరు 6, 7, 8వ డివిజన్ల పరిధిలో స్టోన్ హాస్పిటల్లో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ పర్యటించారు. ఆ ప్రాంతానికి చేరుకున్న నారాయణకు స్థానిక టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వ్యాపారులను కలిసి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వ్యాపారులను పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దుకాణాలు, ఇళ్ల వద్దకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తనను గెలిపించాలని విన్నవించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఇక ఫుట్పాత్ పై చిన్న చిన్న కూరగాయలు, అంగళ్లు, అరటి పండ్ల వ్యాపారాలు చేసుకునేవారు చిరు వ్యాపారాల వద్ద వైసీపీ నేతలు నెలమామూళ్లు వసూలు చేస్తున్నారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఇక ఈ రోజుల్లో కూడా మామూళ్లు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇక దీనిపై ఎమ్మెల్యే అనిల్ విచారించుకోవాలని సూచించారు. ఇక నెల్లూరు నగర అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని, ఈసారి టీడీపీనే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నారాయణ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరులో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో కొందరు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు కూరగాయలు దాదాపు 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిన వాళ్ళు కింద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్నారు చిరు వ్యాపారస్తులు. అయితే అక్కడ 2-3 చెప్పింది ఏంటంటే నిజంగా నాకు బాధేసింది. సార్ నెలకు ఒకసారి వస్తారు, 150 రూపాయలు ఇవ్వాలి, 200 ఇవ్వాలి, దండుకోపోతారు అని. ఇంకా అలాంటి వ్యవస్థ ఉందంటే తప్పండి. అధికారులకు చెప్తున్నాను, అధికారులకి, పాలకులకి. అది ఎప్పుడో ఉండింది దౌర్జన్యం అవి. ఈరోజు అది లేదు. ఈరోజు టీవీలు వచ్చినాయి, మీడియాస్, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. ఈ రోజుల్లో అలా చేయటం అది కరెక్ట్ కాదు. పాలకులు, అధికారులకు చెప్తున్నాను, మీరు అటువంటి వాళ్ళని ఎవరున్నారో అని పట్టుకొని, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, అది మీ బాధ్యత. ఎవరైతే పరిపాలిస్తున్నారో, అధికారులు ఉన్నారో వాళ్ళ బాధ్యత. అటువంటి వాళ్ళని పట్టుకొని మీరు శిక్షించాలి, ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కోరుకునేది ఒకటే, మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి. వ్యాపారాలు చేసుకోవాలంటే ఏ వ్యాపారస్తుడైనా, ఏ ఇండస్ట్రీలైనా కోరుకునేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం. కానీ ఈరోజు అరాచక పాలన ఉంది. అరాచక పాలన ఎవరు కోరుకోరండి. అరాచక పాలన ఉంటే అక్కడికి ఇండస్ట్రీస్ రావు, వ్యాపారస్తులు రావు. నేను అనేక దేశ విదేశాలు తిరిగాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడ ఇండస్ట్రీస్ని ఆఫర్ చేస్తే వాళ్ళు ఫస్ట్ అడుగుతుండేది ప్రశాంతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉందా లేదా, అలా ఉంటేనే వస్తామని. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం లేదు, అరాచక పాలన. అందుకనే ఏ ఇండస్ట్రీస్ రావటంలా. ఇండస్ట్రీస్ రాకుంటే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇండస్ట్రీస్ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి రావు. ఉదాహరణ కియా మోటార్స్ ఒక్క మోటార్స్ అనంతపురంలో వస్తే దాదాపు 10,000 మంది ఈరోజు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ ఎవరైతే చిన్న చదువుకున్న 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వాళ్ళందరూ ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నారు. అనేక మంది మహిళలు చేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాతావరణం, ఎలాంటి వాతావరణం అంటే ప్రశాంత వాతావరణం కావాలా. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగించడం జరుగుతుంది.